జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొన్న సోమవారం నాడు ఇటు భారతదేశంలోని న్యూస్ ఛానల్లో ఉన్న న్యూస్ రీడర్లు, న్యూస్ ప్రెజెంటర్లు అందరూ కూడా అవాక్కయ్యారనే చెప్పాలి. షాక్కి గురయ్యారు. ఏమిటి అంటే లేచి చూడగానే ఒక్కసారిగా ఒక అందమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ రీడరు చక్కగా వార్తలు చదువుతూ ఉంది ఒడియా భాషలో. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ప్రచారం సాగింది. సాయంత్రం కల్లా ఒక రెవల్యూషన్ లాగా కనబడింది. ఏమిటి అంటే ఒడిషా టీవీ తను వినూత్నంగా ఆలోచించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ రీడర్ని కనిపెట్టింది. ఆ అమ్మాయి పేరు లీసా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ లీసా. సో చక్కని పేరు పెట్టారు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండి చక్కగా వార్తలు చదువుతోంది. ఒడియా భాషలో చదువుతోంది. నిజానికి ఈ న్యూస్ రీడర్ లీసాకి ఒడియా భాష వచ్చు, అటు ఇంగ్లీష్ భాష కూడా వచ్చు. దాన్ని తయారు చేసిన వాళ్ళు మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యత సంపాదించుకునే విధంగా తయారు చేస్తున్నాం, మరోవైపు ఒడియాలో కూడా గట్టి పట్టు వచ్చే విధంగా మేము దీన్ని తయారు చేస్తున్నాం అన్నారు. సరే, మొత్తానికైతే అన్ని ఛానళ్లకు సంబంధించి న్యూస్ రీడర్లు, న్యూస్ ప్రెజెంటర్లు అవాక్కయ్యారు. ఎక్కడ ఈ లీసా లాంటి అందగత్తెలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లు అంతా వచ్చి ఎక్కడ మా పొట్టగొట్టేస్తారో, రేపటి రోజున మా ఉద్యోగాలు ఇంకా ఉంటాయో ఊడుతాయో, మనం సంచి సర్దుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచించిన పరిస్థితి నిజంగా సోమవారం నాడు జరిగింది. అందరూ కూడా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. నిజంగా లీసా లక్షణాలు కనుక చూసుకుంటే చాలా అందంగా ఉంది, చక్కగా చదువుతోంది, ఒడియా అండ్ ఇంగ్లీష్ భాష నేర్చుకొని ఒడియాలో చదువుతోంది. అండ్ దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వివిధ రకాల భాషల్ని మేము ఇంకా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం ఒడియాలో పట్టు సాధించే విధంగా. మరోవైపు రకరకాల వెదర్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ కూడా చెప్పే విధంగా మేము మలిచాము. అండ్ ముందు ఇంకా రెగ్యులర్ అంటే ఒక మనిషి యాంకర్గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో, రకరకాల డిబేట్స్, డిస్కషన్స్, మనుషులతోటి 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తారో ఆ విధంగా మేము ఎక్స్పర్టిజం సంపాదించేటట్టు ప్లాన్ చేస్తున్నాం, లీసాకు అవన్నీ నేర్పిస్తున్నాం అన్నారు. దాంతో ఒక్కసారిగా హతాశులైపోయారు అందరూ న్యూస్ రీడర్లు. నిజంగానే మనం రాబోయే రోజుల్లో చక్కగా తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయి వేరే పనులు చేసుకోవాలి. ఇక అన్ని ఛానళ్లలో కేవలం లీసా లాంటి వాళ్ళు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వార్తలు చదువుతారు, మనతో పని లేదు అని. రైట్, ఈ భయం అందరికీ ఉంటుంది, అన్ని వేళలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో మనం కనుక తీసుకున్నట్లయితే నిజానికి ఎన్నో రకాల రెవల్యూషన్స్ వచ్చాయి. సో ఈ రెవల్యూషన్స్ వచ్చినప్పుడు ఈ భయభ్రాంతులకు గురవ్వడం, ఒక పారాడిగమ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్ అప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరగడం అనేది నిజంగా అది జరిగిన పరిస్థితే. మరి రాబోయే రోజుల్లో కూడా కొంత ఈ ఉత్కంఠ అయితే మనకు కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కేవలం లీసానే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోటిక్ యాంకరా అంటే కాదు. మార్చ్ 2023లో కూడా ఇండియా టుడే గ్రూప్ సోనా అనే ఒక యాంకర్ని ఇంట్రడ్యూస్ చేసిన సందర్భం ఉంది. ఒక హిందీ న్యూస్ ఛానల్ ఇది. ఆ తర్వాత అంటే దానికంటే ముందు కూడా ఒక్కసారి వెనక్కి కనుక తిరిగి చూసుకున్నట్లయితే కువైట్ న్యూస్ ఏజెన్సీ ఏదైతే ఉందో తను ఫెదా అనే ఒక న్యూస్ రీడర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏప్రిల్ 2023లో. అంటే మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం. సో ప్రీవియస్లీ ఏప్రిల్ 2023లో ఫెదా అనే న్యూస్ రీడర్ని కువైట్ ఇంట్రడ్యూస్ చేసింది. పోనీ అదేమైనా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకరా అంటే మనందరికీ తెలుసు చైనా అన్నిట్లలో ముందుండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఆ కాంపిటీషన్ని తీసుకుంటుంది. కాబట్టి చైనా ఫస్ట్ ప్రయత్నం 2018లోనే చేసేసింది. అయితే చైనీస్ న్యూస్ ఏజెన్సీ జిన్హువా అనే ఒక న్యూస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాంకర్ని క్రియేట్ చేసింది. జిన్ జామెంగ్ అనే యాంకర్తో వార్తలు చదివించింది, ఒక మేల్ యాంకర్. ఆ తర్వాత మార్చ్ 2023లో పీపుల్స్ డైలీ అనే ఒక స్టేట్ మీడియా ఏదైతే ఉందో అది కూడా రెన్ జియరాంగ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాంకర్ని ప్రవేశపెట్టింది. మొత్తానికి ఫిబ్రవరి 2018 నుంచే చైనా ఈ ప్రయత్నంలో సక్సెస్ అయిందని చెప్పాలి. అండ్ ఈరోజు మనం కొత్తగా లీసాని చూసాం. సరే, ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు మరి యాంకర్ల పొట్ట కొట్టబోతోందా లీసా లాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ యాంకర్ అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నాము కాదు అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు రకరకాల రెవల్యూషన్స్ వచ్చాయి. సో కంప్యూటర్లు వచ్చినప్పుడు కొత్తగా చాలామంది అనుకున్నారు రైట్ కంప్యూటర్లు వచ్చాయంటే మనం చేసే క్యాల్కులేషన్స్ అన్నీ కంప్యూటరే చేస్తుంది కాబట్టి మన ఉద్యోగాలు కొల్లగొట్టేస్తాయి ఈ కంప్యూటర్లు అని అనుకున్నారు. కానీ ఈరోజు కంప్యూటర్ లేనిదే మనకు ఏ వర్క్ జరగదు. అట్ ద సేమ్ టైం కంప్యూటర్తో పాటు మనిషి కూడా అక్కడ ఉంటున్నాడు. కాబట్టి
సో ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు నిజంగా ఈ డౌట్స్ వస్తాయి, కానీ నిజంగా లీసా కాదు ఇంకెవరు వచ్చినా కూడా ఎవరి పొట్ట కొట్టరు. అట్ ద సేమ్ టైం మొబైల్స్ కూడా వచ్చాయి. సో మొబైల్స్ వచ్చినప్పుడు కూడా మనము రకరకాల పనులన్నీ మొబైల్స్లోనే చేస్తున్నాం. సో ఇంకా రకరకాల టెక్నాలజీని కుంచుకుపోతాయి, పని లేకుండా పోతాయి అనుకున్నాం. బట్ మొబైల్స్ని మనం క్యాజువల్గా యూజ్ చేస్తున్నాం, అందులోనే అన్నీ యూజ్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ టెక్నాలజీ మొబైల్ కిందకి వచ్చేసింది. మనం ప్రతిదీ ఉపయోగిస్తున్నాం, ఈవెన్ క్యాల్కులేటర్తో సహా ప్రతిదీ మొబైల్లోనే ఉపయోగిస్తాం. క్యాల్కులేటర్ అయితే పోలేదు, కానీ రూపాంతరం చెంది మొబైల్లోకి వచ్చింది అని చెప్పుకోవాలి. ఆ రకంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంకర్స్ వచ్చినప్పటికీ 2018లో అక్కడ చైనాలో వచ్చినప్పటికీ మనకైతే పెద్ద ప్రభావం ఏం లేదు. సో 2023లో లీసాను మనం చూసాం. సో ముందు కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు, కేవలం టెక్నాలజీ బేస్డ్ పారాడిగమ్ షిఫ్ట్ ఉంటుంది. ఒక్కసారి ఈ షిఫ్ట్ అప్పుడు అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కొన్ని సంస్థలు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉద్యోగాల్లో రోబోట్స్ని ఉపయోగించాలి అని డిసైడ్ అయిపోయాయి. సో ఆ ఉద్యోగాలు పోయే అవకాశం మాత్రం ఉంది. కాకపోతే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా వ్యాపించిన తర్వాత, పూర్తిగా టెక్నాలజీ ప్రతి అంశంలో, ప్రతి ఆఫీసుల్లో, ప్రతి చోట అదంతా వ్యాపించిన తర్వాత అప్పుడు హ్యూమన్ బేస్డ్ అక్కడ ఆధిపత్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి తర్వాత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎవరి ఉద్యోగాలు కొల్లగొట్టవు, కేవలం ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో పోయే ఉద్యోగాలు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తాయి. సో ఒక 5% ఉద్యోగాలు ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి అని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్ కనెక్టివిటీ అంటే రాబోయే రోజుల్లో కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, C++, జావా వచ్చేసరికి సి పోతుందన్నారు, C++ వచ్చినప్పుడు సి పోతుందన్నారు, తర్వాత పైథాన్ వచ్చింది, శాప్, రకరకాల ఇట్లా మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ ఉన్నా కూడా సి లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఇప్పటికీ ఉంది, అది టాప్లోనే ఉంటుంది. సో ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా ఏ ఉద్యోగము పోదు. అండ్ కొత్త ఉద్యోగాలు, కొత్త స్కిల్ సెట్స్ అవసరం అవుతాయి. కాబట్టి కొత్త ఎడ్యుకేషన్ కూడా మనకు వస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నిజానికి భారతదేశంలో ఇది ఇంకా స్లీపింగ్ సబ్జెక్ట్ లాగే ఉంది, ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు పోతాయనే విషయాలు అయితే ఎక్కడా లేవు. అండ్ ఇదొక విషయం అయితే మనం ఇక్కడ ఇంకా కీలకంగా మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, యాంకర్ల ఉద్యోగాల కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిస్యూజ్ చేస్తే వచ్చే నష్టాలు ఏమిటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళన. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించబోతోంది. రేపటి రోజున రోబోట్స్ అన్నీ కూడా సొంతగా నిర్ణయం తీసేసుకొని ఈవెన్ మానవాళి మీద దాడి చేసే విషయం కూడా ఉంటుంది. ఈవెన్ సినిమాల్లో కూడా మనం చూసాం, రోబోటిక్ సినిమాల్లో ఇలాంటివే జరిగాయి. సో అలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ చాట్ జీపీటీ కానీ, గూగుల్ బార్డ్ కానీ ఇవన్నీ కూడా కాంపిటీషన్లో ఉన్నాయి. సో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. అది మానవాళికి ఇది నిజంగా ముప్పే అని అంటున్న క్రమంలో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మిస్ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు లీసా అనే అవతార్ని మనం చూసాం. ఒక లీసాని క్రియేట్ చేశారు అంటే ఒడిశా టీవీలో పనిచేసే ఒక యాంకర్ రూపురేఖల్ని తీసుకొని ఆ రూపురేఖల్ని ఇంకా చక్కగా పాలిష్డ్గా చేసి లీసాని క్రియేట్ చేశారు. ఇక్కడ రేపటి రోజున ఏ కత్రినా కైఫో, అనుష్కానో, లేకపోతే కొత్తగా వచ్చిన హీరోయిన్లు ఎవరన్నా ఉంటే వాళ్ళ మొహాలతోటి అవతార్ని క్రియేట్ చేసి చక్కగా వార్తలు చదివించవచ్చు. అంటే రేపటి రోజున మనం టీవీ పెడితే తమన్నా వార్తలు చదువుతుంది అని కూడా మనం చూసినట్టయితే ఆశ్చర్యపోనవసరం లేదు. అనుష్క వార్తలు చదువుతుందంటే చూసిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో అట్లాంటి ఒక టెక్నాలజీ అట్లా యూజ్ అవుతే, మిస్యూజ్ విషయానికి వస్తే రేపటి రోజున నిజంగానే ఒక ప్రధాని మోదీ అవతార్ని కానీ, లేకపోతే ఇంకా ఫేమస్ పర్సనాలిటీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్ రకరకాలు ఉంటారు. వీళ్ళ అవతారాలను తీసుకొని ఒక రాంగ్ మెసేజ్ పబ్లిక్లో వదిలే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటికే మనం వాట్సాప్లో చాలా ఫోటోలు చూస్తాం, ఎక్కడో హిమాలయాల్లో పూసిన పువ్వు అనుకుంటూ చూస్తాం. ఇది ఒరిజినలా ఫేకా అర్థం కాకుండా కొట్టుమిట్టాడతాం. 2 సంవత్సరాలైనా అదే తిరుగుతూ ఉంటుంది వాట్సాప్లో. అదేవిధంగా ఒక పెద్ద మనిషి, సొసైటీలో పెద్ద మనిషిగా వ్యవహరించే అతను ఒక ఫాల్స్ మెసేజ్ ఇచ్చాడు అన్నట్టుగా ఈ ఇంటెలిజెన్స్ ఏమైనా మిస్యూజ్ అవుతే పొలిటికల్గా కానీ, లేకపోతే సెలబ్రిటీ పరంగా కానీ విపరీతమైన రెపర్క్యూషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎంతో నిజంగా ఇది ధ్వంసరచన కిందికే వస్తుంది అనే పరిస్థితుల్ని సైబర్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో రేపటి రోజున నెగిటివ్ హ్యాండ్స్లో పడితే ఖచ్చితంగా ఇది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదొక ఎత్తు అయితే, చైనా లాంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండాలి అనే ఉద్దేశంలో ఇటు సెమీకండక్టర్లే కాదు, అటు మిజైల్సే కాదు, ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా తన శక్తిగా వాడుకుంటోంది. ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్పెరిమెంట్ చెప్తాను ఇక్కడ. ఏమిటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే
పూర్తిగా మనగలిగే ఒక శాటిలైట్ని మన ఇండియా మీద జపాన్ మీద ప్రొజెక్ట్ చేసింది. ఎక్కడ ప్రొజెక్ట్ చేసింది అంటే బీహార్లో ప్రొజెక్ట్ చేసింది. అంటే అది దగ్గరికి వెళ్ళి బీహార్ని పూర్తిగా చూసింది. ఎక్కడ చూసిందంటే అక్కడ బీహార్ రెజిమెంట్ ఉంటుంది. అంటే మన సెక్యూరిటీకి సంబంధించిన విషయం ఇది, మన ఇండియాకి సంబంధించిన మిలిటరీ రెజిమెంట్ అక్కడ ఉంటుంది. ఆ రెజిమెంట్ మీద ఫుల్ జూమ్ చేసి ఫోటోలు మొత్తానికి అక్కడ ఉన్న విషయాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు జపాన్లో ఒకానొక పోర్ట్ ఉంది, ఒసాకా అనే పోర్ట్. ఆ పోర్ట్ మీద కూడా జూమ్ చేసి చూసింది. అక్కడ యుఎస్ వెజల్స్, అంటే అక్కడ ఈ మిలిటరీకి సంబంధించిన నౌకలు అక్కడ తిరుగాడుతూ ఉంటాయి. చాలా బిజీ పోర్ట్ అది. అక్కడికి కూడా జూమ్ చేసి చూసింది. మరి ఎందుకు చూసింది ఇలా అంటే చైనా ఏం చెప్తోందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ శాటిలైట్ అది, సో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మానవుని కంట్రోల్లోనే ఉంటుంది. మానవుడు ఇచ్చే అక్కడ ప్రోగ్రామింగ్ చేసేదాన్ని బట్టి, ఇచ్చే కండిషన్స్ని బట్టి, క్వెరీస్ని బట్టి అక్కడ అది జూమ్ చేసింది. సో చైనా ఖచ్చితంగా దీన్ని మిస్యూజ్ చేసింది అనేది మాత్రం ఇక్కడ కంక్లూజన్కి రావచ్చు. సో ఈ రకంగా మిస్యూజ్ చేయడం, నిజంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. చాలా అద్భుతమైన టెక్నాలజీతోటి, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి వెపన్స్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ చైనా మాత్రం ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంది. ఈవెన్ అమెరికా కూడా ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్లో చైనా రకరకాల కుయుక్తులు పండుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో మనం ఆలోచించాల్సింది ఇక్కడ యాంకర్ల ఉద్యోగాలు పోతాయా, లేకపోతే వేరే ఇండస్ట్రీకి వెళ్తే డాక్టర్ల ఉద్యోగాలు ఏమైనా పోతాయి, రేపటి రోజున ఆపరేషన్స్ చేస్తే, రోబోటిక్ సర్జరీస్ అట్లాంటివి చేస్తే అని అనుకుంటాం. కానీ ఇవి కాదు. ప్రైమరీగా ఆలోచించాల్సింది మనకు ఎటువంటి థ్రెట్స్ రాబోయే రోజుల్లో రాబోతాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యుద్ధ వాతావరణం నెలకొన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అది చైనా ద్వారా ఇండియాకు చుట్టుకుంటుంది, అమెరికాకు చుట్టుకుంటుంది అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే హ్యాకర్స్ చాలామంది మన డేటాను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీరు వాడే సెల్ ఫోన్, మనమందరం వాడే సెల్ ఫోన్స్ కనుక చైనా పీసులు అయితే ఆల్రెడీ ఆ చైనా పీసులు, దానికి సంబంధించి సెమీ కండక్టర్స్ కానీ లేకపోతే అందులో ఉండే రకరకాల పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చైనాలో తయారు చేసినవి అయితే మాత్రం ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఆల్రెడీ ఉంది. ఈ డేటా బ్రీచ్ అయితే జరిగే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. సో రేపటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా ప్రపంచంలో నెంబర్ 1గా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది. వీలైతే ఇతర దేశాలతో యుద్ధం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. బట్ ఇదంతా మిస్యూజ్ చేయడం వల్ల, అండ్ ఒకవేళ ఖచ్చితంగా మంచికి యూజ్ చేస్తే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్షల మంది జీవితాల్లో వెలుగును నింపుతుంది, ఎంతోమందికి కొత్త ఉద్యోగాలు ఇస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని మానవాళి సహాయంతో అద్భుతంగా శాసిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.